రోడ్డు మీద ఉండేటటువంటిది వాళ్ళు స్టేషన్ పరిధికి సంబంధించిన అధికారులు. వాళ్ళు ఆ స్టేషన్కి సహజంగా ఇప్పుడు రోజు ఏమి బెదవాడబోరు కదా, లేదు క్యాంప్ ఆఫీసు సెక్రటేరియట్ ఇటుకి వెళ్తారు. ఆ టైంలో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడికి వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు. మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. మళ్ళీ ఆయన ఇంటికి వెళ్ళే టైంలో 1 గంట ముందు వచ్చి అక్కడ నుంచి ఉంటారు. అది సహజంగా జరిగేది. అయితే చంద్రబాబు గారు అయితే కనుక ఎక్కువసేపు ఉంటారు, వాళ్ళని అక్కడే ఉంచేస్తారు. ఎందుకంటే చంద్రబాబు గారు ఎప్పుడు తిరుగుతుంటారు, జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇంటి దగ్గరే కదా, ఇంకా ఆయనకి రోడ్ల మీద నేను చూడాలి ఎప్పుడు ఊరు వెళ్ళినప్పుడు తప్పించి. ఇప్పుడు ఆ లెక్కనైతే ఆయన వైజాగ్ వెళ్ళాడంటే 1000 మంది పోలీసులు పనిచేస్తారు, 1000 మంది ఆయన భద్రతకు నియోగించినట్ట కాదు కదా. యాక్చువల్గా 138 నుంచి 140 మంది ఉంటారు. ప్రతిపక్ష నాయకుడికి 90 80 ఉంటారు, తగ్గుతారు. అది ఇప్పుడు జరిగింది. ఆ 138 మంది స్టాఫ్ లేరు, ఆయనకి తీసేశారు. అది ఆయన అడుగుతున్నటువంటిది అనమాట. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటికీ Z+ కేటగిరీలోనే ఉన్నట్టు కదా, ఒక రకంగా ప్రతిపక్షంలో ఉన్న. అదే అది కరెక్ట్గా రేపు పొద్దున కోర్టుకి ఏం చెప్తారో చూడాలి. అంటే ఇదివరకు చంద్రబాబు గారికి కూడా Z+ కేటగిరీని మార్చి Y కేటగిరీకి మారిస్తే కోర్టు ఒప్పుకోవాలి. Z కేటగిరీ ఆ కమాండోస్ వాళ్ళు ఉండాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కూడా దానికే ముందుకు వచ్చింది, అదే చేసింది. అయితే చంద్రబాబు సెక్యూరిటీకి సంబంధించి కేంద్ర ప్రభుత్వపు ఇది ఉంటుంది, జగన్కు ఉంటుందా లేదనేది చూడాలి. వాస్తవంగా మాజీ సీఎం హోదాలో ఈయన కూడా ఉండాలి, ఏది కేంద్ర హోంశాఖ పర్యవేక్షణ ఉండాలి. చంద్రబాబుది వచ్చేటప్పటికి సెక్యూరిటీ థ్రెట్ అని అప్పుడు తన మీద అటాక్ జరిగింది కాబట్టి, నక్సలైట్ హిట్ లిస్ట్లో ఉన్నారు కాబట్టి ఆయనది కేంద్ర హోంశాఖ